దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ కొరకు అద్భుతములు చేసే దేవుడు. మన దేవునికి ఇంకొక పేరుంది, ఏంటిదంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకించువాడు గనక ఆయన మీకు ఉత్తరమిస్తాడు. అయితే ప్రార్థనకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి మీలో. దేవుని బిడ్డలారా, వెంటనే వాటిని మీరు తీసివేసుకున్నట్లయితే, లేక దేవుని సన్నిధానములో మీ పాపమును మీరు విడిచిపెట్టి ఒప్పుకున్నట్లయితే మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 32వ కీర్తన 1వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, నీవు నీ పాపానికి లేక నీ అతిక్రమములకు పరిహారము నొందినప్పుడు, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినప్పుడు నువ్వు ధన్యుడవి, ధన్యురాలవి అవుతావు. యెహోవా చేత నిర్దోషి అని నువ్వు ఎంచబడినప్పుడు, ఆత్మలో కూడా నువ్వు కపటము లేనివాడిగా ఉన్నప్పుడు నీవు ధన్యుడవి, ధన్యురాలివిగా ఉంటావు. దేవుని సన్నిధానంలోకి వస్తున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నావు? నీ పాపము నీలో పెట్టుకొని, నీ కపటము నీలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తూ, నా జీవితంలో దేవుడు ఏ కార్యం కూడా చేయడము లేదు, నా ప్రార్థనకు జవాబు రావడము లేదు, నా కష్టాలు పోవా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు. నిన్ను చూస్తున్నటువంటి నీ దేవుడు నీ మొరను వినేవాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన విని, నీ మొరను విని నీ కొరకు అద్భుతములు చేసే దేవుడు నీ దేవుడు. అయితే నీ పాపములు నువ్వు ఒప్పుకొని నువ్వు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీయూ దొరుకుటలేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు అడుగుతున్నాడు. అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ భోగేచ్ఛల నిమిత్తమే మీరు అడుగుతున్నారు, కాబట్టి మీకేమీ కూడా దొరకదు. ఎందుకంటే పాపములో ఉండి మీరు అడుగుతూ ఉన్నారు, పాపమును అనుభవించడానికి మీరు అడుగుతున్నారు, శరీరానుసారమైనటువంటి సుఖము నిమిత్తమే మీరు అడుగుతున్నారు. కాబట్టి మీరు అడిగేటటువంటి దానికి జవాబు మీకు దేవుడు ఇవ్వడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అడిగేది నీవు విశ్వాసముతో అడుగు, సందేహింపక అడుగు. అవుతుందో కాదో, నా జీవితంలో దేవుని కార్యము లేక దేవుడు అద్భుతం చేస్తాడో చేయడో అనేటటువంటి సందేహము లేకుండా, అవిశ్వాసముతో కాకుండా విశ్వాసము కలిగి నువ్వు అడగడానికి ముందడుగువే. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించే నీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటగా నీవు సందేహింపకుండా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దురుద్దేశముతో ఏది కూడా నువ్వు అడగకూడదు. ఇంకొకటి, నీ పాపము నీలో పెట్టుకొని కపటము కలిగినటువంటి హృదయముతో కూడా నీవు దేవుణ్ణి అడగద్దు. అలా ఉన్నప్పుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతములు జరగవు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు అడుగు, అద్భుతములు చేస్తాడు దేవుడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ 66వ కీర్తన 18వ వచనములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల
ప్రభువు నా మనవి వినకపోవును. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నీ హృదయంలో పాపమును పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక అని చెప్పేసి భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, తన పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఉన్నాడు కాబట్టే అతని వైపు దేవుడు తిరిగి అతన్ని క్షమించి అతన్ని ధన్యుడిగా చేశాడు. కాబట్టి అతడు మొర్రపెట్టిన ప్రతిదాన్ని కూడా ఆయన విని తన జీవితంలో తన కుటుంబంలో అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే నువ్వు దేవుని వైపు నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగినప్పుడు నీ వైపు దేవుడు తిరిగి మీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఆత్మలో కపటము లేనివాడు. యేసు సీమోనుతో అంటూ ఉన్నాడు, కొంత లోతుగా వెళ్ళి వలలు వేయమని చెప్పేసి అన్నప్పుడు వారు యేసు మాట విన్నారు. ఆత్మలో నీవు కపటము లేని వాడిగా ఉండాలి. యేసు మాటకి లోబడేవాడిగా ఉండాలి. యేసు వాక్యానికి నువ్వు లోబడేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చూస్తావు. ఇన్ని దినములు వాళ్ళు ప్రయాసపడ్డరు, అద్భుతమును చూడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి లోబడి ముందడుగు వేశారో వారి జీవితంలో అద్భుతం చూశారు. దేవుని బిడ్డలారా, అలాంటి అద్భుతము నీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. సీమోను పేతురు దేవుని మాటకు లోబడినట్టు మీరును కూడా దేవుని మాటకి లోబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని మాటకు మీరు లోబడి మీ పాపమును విడిచిపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.